49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో వారి బంగారి భవిష్యత్తుకు ఆర్థికంగా అందుకు నిలవాలన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే బాలికలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కేంద్రం సుకన్య సమృద్ధి పథకంలో మరో మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం అందిస్తున్న ఈ పథకం ఇప్పుడు ఇన్వెస్టర్లకు కూడా మంచి రాబడినిస్తోంది. ఇందులో వార్షిక పెట్టుబడి 1.5 లక్షలు, 15 ఏళ్ల పాటు పెట్టుబడి కాలం పాటు పెడితే 21 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో ప్రస్తుతం 8.2% వడ్డీ రేటుతో 22.5 లక్షల పెట్టుబడికి 49.32 లక్షల వడ్డీతో మొత్తం 71.82 లక్షలు వస్తాయి. ఈ పథకం ప్రభుత్వం హామీతో రిస్క్ లేకుండా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. పాప 10 ఏళ్లలోపు నెలకు 250తో కూడా ఖాతా తెరవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులకు 50% విత్డ్రా చేసుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం 2015 జనవరిలో అధికారికంగా ప్రారంభం కాగా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 బాలికల పేర్లపైన సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కేవలం 250 రూపాయలతో ఖాతాను తెరిచి ఈ ఖాతాలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 250, గరిష్టంగా 1,50,000 రూపాయలు జమ చేయొచ్చు. ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో జమ చేసిన మొత్తానికి ప్రభుత్వమే నిర్ణయించిన ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తోంది. బాలికల చదువుకు, వారి పెళ్లికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత 21 సంవత్సరాలు వచ్చాక మొత్తం డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కేంద్రం అందిస్తున్న ఈ పథకం ఆడపిల్లల పాలిట వరం కాగా దేశవ్యాప్తంగా చాలా మంది ఈ పథకం ద్వారా తమ బిడ్డల భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పొదుపు ప్రారంభిస్తున్నారు.